ఆ డ్రైవర్లు కూడా ఇక్కడ అక్కడ కాపులో పెట్టుకున్న మనుషులు కూడా వైకాపా పార్టీ కార్యకర్తలు. ఇక్కడ ఇంకోటి రిజిస్టర్లు రెండు ఉండేయండి, ఒకటేమో మెయిన్ రిజిస్టర్, ఒకటేమో డూప్లికేట్ రిజిస్టర్. దాంట్లో స్కానింగ్ అవి చేసినటువంటి రిజిస్టర్లు వాటిలో కొంత వేసేవాళ్ళు. దీంట్లో ఏ మద్యం ఎక్కడ అమ్మాలి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకా అవన్నీ చిన్న చిన్న ఇంత పెద్ద వ్యవహారంలో అవన్నీ చాలా పకడ్బందీగా చేస్తారు. రైట్, ఇప్పుడు సుబ్బారావు గారు వారు అన్న దాంట్లో ఈడీ రోలు ఒకసారి చెప్తారా? అంటే ఎంతవరకు వచ్చింది వాళ్ళు? ఎందుకంటే డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు ప్రిలిమినరీ గానీ 2-3 months బ్యాక్ మనం మాట్లాడుకున్నాం. సో ఆర్ దే యాక్టివ్లీ వర్కింగ్ అండి ఈ కేసులో? ఈడీ దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది, కోట్లాది రూపాయలు బదిలీలు జరిగినాయి. రాష్ట్ర సరిహద్దులు దాటి, దేశ సరిహద్దులు దాటి కూడా విదేశాలకి అక్రమ సొమ్ము తరలించబడిందని చెప్పేసి ఈడీ భావించిన తర్వాత ఈడీ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారించింది, అలానే కొన్ని డాక్యుమెంట్లు తీసుకుంది. కానీ తదుపరి ఎందుకో స్పీడ్గా ఈడీ రంగంలోకి దిగల. ఇప్పుడు దిగుద్దని అంటున్నారు, చూద్దాం. అయితే ఈడీ కనుక రంగంలో దిగితే ఈ అక్రమాస్తులన్నీ కూడా ఆటోమేటిక్ గా ఈడీ కూడా జప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం కేసులు పెట్టి అరెస్ట్ చేయటము ఇంతవరకే పరిమితం అయితే ఈ ఆర్థిక నేరగాలని అరికట్టడం అనేది అసాధ్యం. అక్రమంగా సంపాదించి, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించి, మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు గడించి లబ్ధి పొందిన వాళ్ళ యొక్క ఆస్తులను జప్తు చేయాలి, ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. అవసరం అనుకుంటే స్వాధీనం చేసుకున్న ఆస్తుల నుంచి ఎవరైతే చనిపోయారో, ఈ అక్రమ మద్యం దాగి 30,000 మంది పైగా చనిపోయారు. అఫీషియల్ గా అది సాధ్యం కాదంటున్నారు అరుణ్ గారు. నేను అఫీషియల్ గా స్వాధీనం చేసుకుని జప్తు చేసిన తర్వాత ప్రభుత్వ పరం అవుద్ది. ప్రభుత్వ పరమైనప్పుడు ప్రభుత్వ నిర్ణయం, అది చట్టపరమైన నిర్ణయం తీసుకోమంటలా. నేను ఆ అక్రమ ఆస్తుల్ని, ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉంటే వాటిని ప్రభుత్వం జప్తు చేసుకోవచ్చు చట్ట వివిధ శాఖల ద్వారా. ఆ సొమ్ములో నుంచి వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదనేది ఇక్కడ నిర్వివాదాంశం. వ్యాలిడ్ పాయింట్, వెరీ వ్యాలిడ్ పాయింట్. అరుణ్ గారు కంక్లూడ్ చేద్దాం.